జాను సింహాద్రి దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సింహాద్రి అయితే ఏంటి ఇది మళ్ళీ వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జాను అయితే సింహాద్రి దగ్గరికి వెళ్ళి, అంకుల్ అసలు మీరు డబ్బులు కట్టినట్లుగా రసీదు పేపర్స్ మీ దగ్గర ఉంటాయి కదా, అలాగే అగ్రిమెంట్ పేపర్స్ కూడా మీ దగ్గర ఉంటాయి కదా, అవి ఏవో నాకు ఇస్తే నేను ఏదో ఒకటి చేస్తాను అంకుల్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సింహాద్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఆ పేపర్స్ అటువంటివి ఏమీ లేవమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను మాత్రం అలా ఎలా జరుగుతుంది, మీ దగ్గర ఉండాలి కదా, అయినా ఆ రామారావు గారు కోమాలో నుండి ఎలాగైనా సరే బయటికి వచ్చేలోపు నేను ఆగలేను, ఎందుకు అంటే మా అక్కకు నేను పెళ్లి చెయ్యాలి కాబట్టి అవి ఎలాగైనా సరే నాకు కావాల్సిందే, ఇప్పుడు ఎలాగైనా ఆ పేపర్స్ని తీసుకొని నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను, అక్కడ నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు ఓన్లీ సాక్ష్యం చెప్తే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సింహాద్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఈ జాను వదిలేటట్లుగా లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జాను మాత్రం, అవును అంకుల్ మీరు ఓన్లీ రామారావు గారి దగ్గర నుండి మా నాన్నగారు పొలం కొన్నట్లుగా మీరు చెప్తే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను, ఆయన రామారావు గారు కోమాలో నుండి బయటకు వచ్చే అంతవరకు ఓపిక అయితే మాకు లేదు, అప్పటిదాకా మేము ఉండేటంత సహనం అయితే లేదు, ఎందుకు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు, అలాగే అక్కకు కూడా పెళ్లి చెయ్యాలి కాబట్టి నేను ఇక ఊరుకునేదే లేదు, ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టులోనే అంతా తేల్చుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సింహాద్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అక్కడ ఉన్న జాను వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.